ఇప్పుడు రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం కోసం నేర్చుకుందామండి. రౌండ్ రాబిన్ ఏంటంటే ప్రతి ప్రాసెస్కి ఈక్వల్ సిపి టైం అనేది ఇస్తుందండి. ఎలా అంటే టైం క్వాంటమ్ అనేది ఫిక్స్డ్ చేస్తుంది. ఆ టైం క్వాంటమ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ప్రాసెస్ అనేది అలా కంప్లీట్ చేసుకుంటూ పోతాయండి. ఇక్కడ 3 ప్రాసెస్ ఉన్నాయండి. P1, P2, P3 అనే 3 ప్రాసెస్లు ఉన్నాయండి. ఇవి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాయంటే 2, 4, 6 వీటి యొక్క బరస్ట్ టైం అండి. P1, P2, P3 సర్కిల్లో తీసుకొని ప్రతిదీ కూడా టైం క్వాంటమ్ 2 ఫిక్స్ చేసాం కాబట్టి 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయండి. దాని ఆఫ్టర్ కంప్లీట్ అయిపోతే వరస్ట్ టైం ఓకే అండి. అది కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ 2 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుందండి. తర్వాత P3 అనేది 3 టైమ్స్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తుందండి రౌండ్లో. ఇదే రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం మెయిన్ లక్షణం అండి. దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫెయిర్ షెడ్యూలింగ్ అండి. స్టార్వేషన్ ఉండదండి, ఎందుకంటే అన్ని ప్రాసెస్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి. గుడ్ ఫర్ టైం షేరింగ్ సిస్టమ్ అండి. దాని ఆఫ్టర్ మనం చూసుకుంటే డిసడ్వాంటేజ్ చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం క్వాంటమ్ అనేది క్రిటికల్గా ఉంటుందండి. ఎందుకంటే లెస్ అయిందనుకోండి కాంటాక్ట్ స్విచెస్ అనేవి హై ఉంటాయండి. అదే ఎక్కువైందనుకోండి దీనివల్ల ఏంటంటే మనకి FCFS మోడల్ పనిచేస్తుందండి. దీని గురించి డీప్గా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.